హలో స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్ కొందరు సార్ ఎంసెట్లో ఏ చాప్టర్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఫస్ట్ ఇయర్ ఏ చాప్టర్స్, సెకండ్ ఇయర్ ఏ చాప్టర్ అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం కొందరు అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్తున్నాను. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఇంకా కావాలంటే మీరు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడమ్మా, ఫస్ట్ ఇయర్ సిలబస్ మనకు ఏది ఎంసెట్లో ఫస్ట్ ఇయర్ సిలబస్ మనకి ఏదంటే ఆల్జిబ్రా ఉంది. ఆల్జిబ్రాలో మనకు ఆల్జిబ్రా నుంచి 8 మార్క్స్ వస్తాయి. ఆల్జిబ్రా నుంచి మనకు 8 మార్క్స్ వస్తాయి. ఈ 8 మార్క్స్లో మనకు ఈ త్రీ చాప్టర్స్ ఉన్నాయి. ఒక్కో చాప్టర్ నుంచి మనకు మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్ 3 మార్క్స్ వస్తాయి. అంటే మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్ ఖచ్చితంగా మనకు ఎన్ని బిట్స్ వస్తాయి? 3 బిట్స్ వస్తాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఇండక్షన్ నుంచి మనకు 1 బిట్ వస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ నుంచి 4 మార్క్స్ వస్తాయి. అంటే ఆల్జిబ్రా నుంచి 8 మార్క్స్ వస్తాయి. ఆ ఆల్జిబ్రాలో ఏ చాప్టర్స్, డి చాప్టర్స్ అంటే ఇంకా ఉన్నాయి, కానీ ఏ చాప్టర్స్ మనకు ఇంపార్టెంట్గా తక్కువ టైంలో ఏమి నేర్చుకోవాలనేది. నెక్స్ట్ వెక్టర్ ఆల్జిబ్రా నుంచి మనకు అడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 2 మార్క్స్ వస్తుంది. అడిషనల్ ఆఫ్ వెక్టర్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్లో ఇవి. నెక్స్ట్ చూడమ్మా, క్యాల్కులస్ చూడండి. క్యాల్కులస్ అంటే మనకి ఏంది? 1B. ఇది రెండు ఏంటివి? 1Aకి. ఈ రెండు ఏది? 1Bకి సంబంధించింది. 1Bకి సంబంధించినది క్యాల్కులస్ మొత్తం ఎన్ని మార్క్స్ వస్తాయి? 5 మార్క్స్ వస్తాయి. క్యాల్కులస్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మా, క్యాల్కులస్ రావాలంటే మనకు లిమిట్స్, డిఫరెన్షియేషన్స్లో ఫార్ములాస్ బాగా బ్యాడ్ చేయాలి. ఈ రెండు రాయాలంటే 10th క్లాస్లో మనకు ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ రావాలి. చాలామంది క్యాల్కులస్ ఇక్కడన్నా భయపడుతుంటారు, ఎందుకంటే ఫార్ములాస్ రాక. ఫార్ములాస్ ఒకటికి 2 సార్లు బయట చేయండి, ఖచ్చితంగా భయమే ఉండదు. ఫార్ములాస్ బయట చేయాలి. ఆ ఫార్ములాస్ ఎలా బయట చేయాలా, దాని ట్రిక్స్ ఏంటివి అని కూడా నేను కొన్ని పెట్టేస్తాను, కొన్ని చేసి చూపిస్తాను. చూసి పెట్టిన చూడండి ఒకసారి. చూడండి డిఫరెన్షియేషన్ 2 మార్క్స్. మనకు డిఫరెన్షియేషన్స్లో ఫార్ములాస్ వచ్చి చేస్తే మనకు సింపుల్గా వస్తాయి. ఆన్సర్ టు క్వశ్చన్స్ ఆన్సర్ కొన్ని చూసినప్పుడు ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ లిమిట్స్ నుంచి 2 మార్క్స్. కంటిన్యూటీ అంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మొత్తం ఒకే చాప్టర్. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి మనకు 4 మార్క్స్ వస్తాయి. నేను స్టార్టింగ్ ఇప్పుడు లిమిట్స్ కంటిన్యూటీ గురించి చెప్తున్నా చాప్టర్. కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను. ఓకే, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాలంటే చెప్తాను. ఫస్ట్ సిలబస్ చెప్తున్నాను. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ 6 మార్క్స్ వస్తాయి మనకు. ఈ 6 మార్క్స్లో ఏ చాప్టర్ నుంచి వస్తాయంటే ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ ఒక వస్తాయమ్మా. టాంజెంట్ అండ్ నార్మల్ నుంచి 1 బిట్ వస్తుంది, అంటే 1 మార్కు. రేట్ ఆఫ్ చేంజ్ నుంచి 1 మార్క్స్. నెక్స్ట్ మ్యాక్సిమం అండ్ మినిమం నుంచి 2 మార్క్స్ వస్తాయి. మెయిన్ వాల్యూ థీరం నుంచి 1. అంటే మనకు అప్లికేషన్ లాస్ట్ చాప్టర్ ఉంది కదా, ఆ చాప్టర్ నుంచి 6 మార్క్స్ వస్తాయి. అంటే మనకు ఫస్ట్ ఇయర్లో ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, చెప్తా అవి కూడా. ఇవి చూసుకుంటే మనము సింపుల్గా కొన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చు. చూడండి ఇంకా సెకండ్ ఇయర్ చూడండి. సెకండ్ ఇయర్లో మనకు కోఆర్డినేట్ జామెట్రీ ఉంది. కోఆర్డినేట్ జామెట్రీ మొత్తం దాంట్లో నుంచి 8 మార్క్స్ వస్తాయి. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో 8 మార్క్స్లో ఏమేమి వస్తాయంటే సర్కిల్ నుంచి మనకు 3 మార్క్స్ వస్తాయి. సర్కిల్ ఎంత చిన్న చాప్టర్ తెలుసు, కానీ మనకు అదే సర్కిల్ ఐపీఎల్ ఎన్ని వస్తాయి? 22 మార్క్స్ వస్తాయి. కానీ ఎంసెట్లో వచ్చేదాకా ఎన్ని వస్తాయి? 3 మార్క్స్ వస్తాయి. సర్కిల్ రావాలంటే ఏం లేదు, మన సింపుల్ జనరల్ ఫార్ములా x² + y² + 2gx + 2fy + c = 0. దాని సెంటర్ మన g, దాని సెంటర్ ఏం కావాలి? మన g, -f. రేడియస్ r = √g² + f² - c. తర్వాత సెంటర్ యూనిట్ అయినప్పుడు x² + y² = 1. అదే పాయింట్ ఆఫ్ సర్కిల్ అయినప్పుడు x² + y² = 0. అదే సెంటర్ h, k, h, రేడియస్ ఫార్ములాస్ కొన్ని నేర్చుకొని 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ 3 మార్క్స్ తెచ్చుకోవాలి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ఇక్కడ లింక్ సర్కిల్ నేర్చుకున్నావా, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వస్తాయి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ నుంచి మనకు 1 మార్కు. పారాబోలా సింపుల్ ఉంది. పారాబోలాలో E = 1, E < 1, E <1 గుర్తుంది. కోనిక్ అని చెప్పాము. ఆ నేను నేర్చుకోవాలని ఒక ఈజీ మార్క్ ఒకటి వస్తుంది. అంటే పారాబోలా నుంచి 2 మార్క్స్. ఎలిప్స్ నుంచి 1 మార్కు. హైపర్బోలా నుంచి 1 మార్క్స్. గుర్తుపెట్టుకోండి, సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ఇవి లింక్. సర్కిల్ నేర్చుకుంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వస్తాయి. ఈ 2 నేర్చుకుంటే పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఈ 3 లింక్. ఇవి నీకు నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. బిట్స్ ఎంసెట్ చాలా ఈజీ, ఏమంటే ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ క్యాల్కులస్. మనకు ఫస్ట్ ఇయర్ 1Bలో క్యాల్కులస్ చెప్పాను. ఏం చెప్పాను? లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్ అని చెప్పాను. ఇక్కడ ఏమంటే సెకండ్ ఇయర్లో మనకు క్యాల్కులస్ మొత్తం నుంచి 8 మార్క్స్ వస్తాయి. క్యాల్కులస్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? 8 మార్క్స్ వస్తాయి. దీంట్లో ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఏరియా, డిఫరెన్షియేషన్ దీని ఎన్ని మార్క్స్ వస్తాయి చూస్తాము. చూడమ్మా ఇంటిగ్రేషన్ ఇక్కడ వేయడం మర్చిపోయినా, ఇప్పుడు వేస్తామా. మనకి ఇంటిగ్రేషన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? 3 మార్క్స్ వస్తాయి. ఇంటిగ్రేషన్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 3 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మనకు డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఉంది. డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి వస్తే మనకు 2 మార్క్స్ వస్తాయి. డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి ఎన్ని వస్తాయి? మనకు 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్
డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి చేసేదమ్మా 2 మార్క్స్ వస్తాయి. చూడండి ఇక్కడ ఇంటిగ్రేషన్ 3 మార్క్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్ 2 మార్క్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. మనకి ఎన్ని టోటల్ 8 మార్క్స్. అంటే ఇప్పుడు 3 + 2 5, 5 + 2 7, 5 + 2 7, ఇంకా ఎన్ని రాను 1 అంటే ఏరియా నుంచి 1 మార్క్ వస్తాయి. ఏరియా నుంచి 1 మార్క్స్. అంటే చూడు ఇంటిగ్రేషన్ నుంచి 3 మార్క్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి 2 మార్క్స్, ఏరియాస్ నుంచి 1, డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి 2 మార్క్స్. అంటే క్లాస్ ఏది సెకండ్ ఇయర్. నెక్స్ట్ ఇదంతా ఏందమ్మా 2A 2B అమ్మా, సారీ ఇది 2B. ఇప్పుడు 2A చూడమ్మా, 2A అంటే సెకండ్ ఇయర్లో మనకు ఏది ఉంది 2A 2B. 2A చాప్టర్స్ ఇవన్నీ. ఆల్జిబ్రా నుంచి మనకి ఎన్ని మొత్తం టోటల్ 17 మార్క్స్ వస్తాయి. ఈ 17 మార్క్స్లో మనకి ఏమొస్తాయి అంటే ఒక్కో చాప్టర్ కాంప్లెక్స్ నుంచి, డిమూవ్స్ థీరమ్స్ నుంచి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి, థియరీ ఆఫ్ ఈక్వేషన్, అంటే 2A నుంచి ఈ చాప్టర్స్ వస్తాయి. ఈ చాప్టర్స్ చూసుకుంటే అయిపోయింది. అంటే ఫస్ట్ ఇయర్లో అవి, సెకండ్ ఇయర్లో ఇవి. సార్ మాకు ఇవి కాకుండా ఇంకా ఫస్ట్ ఇయర్లో ఇంకా ఉన్నాయి కదా సార్, అవి అంటే అవి కూడా చెప్తాను ఒకసారి. చూడమ్మా ఫస్ట్ ఇయర్లో కోఆర్డినేట్ జామెట్రీలో మన నుంచి మనకు 11 మార్క్స్ వస్తాయి. దీంట్లో ఏముంది 2D జామెట్రీ, ట్రాన్స్మిషన్ యాక్సిస్ నుంచి 1 మార్కు, లోకస్ నుంచి 1 మార్కు, స్ట్రైట్ లైన్ నుంచి 2 మార్క్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ నుంచి 1 మార్కు, డీసీస్ అండ్ రియాల్స్ నుంచి 1 మార్కు, 3D కోఆర్డినేట్ జామెట్రీ 1 మార్కు, 3D లైన్స్, 3D ప్లేన్ మనకు ఐపీ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి 2 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 1 వస్తాయి. మనకు 3D జామెట్రీ ఐపీలో ఎన్ని వస్తాయమ్మా 2 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 1 మార్క్ వస్తాయి. మనకు అదే డైరెక్షన్ రేషియోస్లో ఐపీకి ఎన్ని వస్తాయి 7 మార్క్స్, ఇక్కడనే వస్తాయి 1 మార్క్స్. ఇవి నేర్చుకుంటాం. ఇవే కాదు సార్ మనకు ఫస్ట్ ఇయర్లో 1 ఇయర్ ఇంకా ఉన్నాయి. ఏమున్నాయి ట్రిగ్నామెట్రీ రేషియో ఉన్నాయి, ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నాయి, మల్టిప్లికేషన్ సబ్మిటెడ్ ఉన్నాయి, కాంపౌండ్ యాంగిల్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. సార్ ఇవన్నీ వద్దు, మాకు తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో సింపుల్ చాప్టర్ నేర్చుకొని ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలా, ఏ చాప్టర్స్ నేర్చుకోవాలనేవి చెప్తున్నాడు ఒకసారి. చూడండి మా అవన్నీ వద్దు సార్, మేము సింపుల్గా తక్కువ టైంలో తక్కువ చాప్టర్స్ నేర్చుకోవాలా, మ్యాథ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోండి, ఈ చాప్టర్స్ చూసుకోండి చాలు. ఈ చాప్టర్ చూడండి, ఈ చాప్టర్స్ చూసుకోండి. ఈ చాప్టర్స్ అంటే ఈ చాప్టర్స్ నీకు మొత్తం కంబైన్ చేసిన 1A 1B 2A 2B మొత్తం కంబైన్ చేసి ఈ చాప్టర్ పెట్టాను. ఈ చాప్టర్స్లో మార్క్స్ కూడా పెట్టాను. ఈ చాప్టర్స్ చూసుకోండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ 3 మార్క్స్, 2D జామెట్రీ 2 మార్క్స్, స్ట్రైట్ లైన్ 2 మార్క్స్, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మైన్స్ 3 మార్క్స్, ఫంక్షన్స్ 4 మార్క్స్, అడిషనల్ వెక్టర్స్ 2 మార్క్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ 4 మార్క్స్. ఇవన్నీ చూసుకుంటే సింపుల్గా కొద్దిగా కష్టంగా ఉండవు, ఈజీగా నేర్చుకోండి. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, బైనామిల్ థియరం, నెక్స్ట్ పర్మిటేషన్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, నెక్స్ట్ మెన్షన్స్ ఆఫ్ రిజబిలిటీ, మ్యాక్సిమా అండ్ మినిమా 2 మార్క్స్ వస్తాయి. ఇవి చూసుకోండి, ఇవి సింపుల్గా ఉంటాయి. మనకు ఎంసెట్లో మార్క్స్ బాగా కొన్ని మార్క్స్ కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు, స్కోర్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ సర్కిల్ 3 మార్క్స్, పెరాబోలా 2 మార్క్స్, ఇంటిగ్రేషన్ 3 మార్క్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్ 2 మార్క్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 మార్క్స్, డిఫరెన్షియేషన్ 2 మార్క్స్, లిమిట్స్ అండ్ కంట్రీ 3 మార్క్స్. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చాప్టర్ వైజ్ చెప్పాను. ఆ చాప్టర్ వైజ్ చదివినా సరే లేదు సార్ మాకు తక్కువ టైం ఉంది కదా, మ్యాథ్స్లో మంచి ఎక్కువ కొన్ని టఫ్ చాప్టర్స్ ఉన్నాయి, ఆ టఫ్ చాప్టర్స్ తీసేసి సింపుల్ చాప్టర్స్ ఏమి నేర్చుకుంటే ఇవి నేర్చుకోండి మా చాలు. ఇవి నేర్చుకుంటే ఖచ్చితంగా మ్యాథ్స్లో మీరు మంచి స్కోర్ తెచ్చుకుంటారు. మ్యాథ్స్లో మంచి స్కోర్ తెచ్చుకున్నారా ఆటోమేటిక్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ కొన్ని నేర్చుకుంటే మంచి ర్యాంక్ వస్తాయి. మంచి ర్యాంక్ వస్తే మంచి యూనివర్సిటీకి వస్తారు. మంచి యూనివర్సిటీ కొడితే మంచి జాబ్స్ కొడితే వెళ్ళిపోతారు. ఎప్పటికైనా సరే మనం చూస్ చేసుకునే యూనివర్సిటీ మంచిది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, నీ లైఫ్ తొందరగా సెటిల్ అయిపోతుంది. లైఫ్ సెటిల్ కావాలంటే ఏం చేయాలా, ఈ ఉన్న తక్కువ టైంలో మీకు ఎంసెట్ మీద బాగా చదువుకొని ఫస్ట్ ప్రతి ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి. ఎంసెట్ అంటే మనకు ట్రిక్స్ ఉంటాయి, ఫార్ములాస్ బాగా నేర్చుకుంటే వస్తుంది. ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ప్రాక్టీస్ చేసి, ఎందుకంటే క్వశ్చన్ నీకు ఐపీ లెక్క రాదు. ఐపీలో ఏం చెప్తామమ్మా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి నేర్చుకుంటే ఇంక ఇవే వస్తాయి. నీకు ఎంసెట్లో అట్లా కాదు, ట్రిక్ చేస్తాడు. ఎగ్జాంపుల్ 2 + 2 4 ఉంది, వాడు చేస్తారు 5 - 1 ఇచ్చిన అనుకో అది 4 అవుతుంది. 6 - 2 అయితే -4. సార్ ఏం సార్ ఎంత సింపుల్ చెప్తానంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందుకే ఎంసెట్లో ఉండగా ట్రిక్స్ ఇస్తాడు, ఎలా ఇస్తాడనేది నేను చెప్తున్నాను. కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నాను, ఇప్పుడు స్టార్ట్ చేశాను. మీకు కావాలంటే ఇంకా కొన్ని చెప్తాను, చూడండి ఒకసారి. చూడమ్మా ఫస్ట్ ఎంసెట్ వాళ్ళకి సంబంధించి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అని స్టార్ట్ చేస్తున్నాను. మీకు లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో మనకు ఆ చాప్టర్ నుంచి 3 మార్క్స్ వస్తాయని చెప్తున్నాం. ఈ 3 మార్క్స్ వస్తాయి. నీకు 3 మార్క్స్ వచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ కావాలంటే ఈ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. ఈ ఫార్ములాస్ వస్తే నువ్వు ఖచ్చితంగా ప్రాబ్లం చూస్తే నేర్చుకోవాలా. ఆల్రెడీ ఐపీ చెప్పేటప్పుడు ప్రాబ్లం చెప్పినాం, దాంతోపాటు ఈ ఫార్ములాస్ నేర్చుకో, ఇవన్నీ నేర్చుకో.
దీంతో పాటు ఇక్కడ కొన్ని ఫార్ములాస్ పెట్టాను. ఈ ఫార్ములాస్ ఖచ్చితంగా నేర్చుకున్నాను. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఈ ఫార్ములా చూసినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ పెట్టదు. సపోజ్ ఇక్కడ ఉంది చూడమ్మా, ఒకటి చెప్తున్నా. లిమిట్ ఎక్స్టెన్స్ ఇన్ఫినిటీ 1 + 2 + 3 + n/n². ఇలా మనకు ప్రాబ్లం కనొస్తాయి. ఇది కనవస్తేనే డైరెక్ట్ ఆన్సర్ ఏముండదు 1/2, ఇలాంటి 1/3, 1/4 ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకోండి. అలాగనే ఇక్కడ ఎల్ హాస్పిటల్ రూల్స్ అనేది అంటే ఎల్ హాస్పిటల్ రూల్స్ అంటే లిమిట్ ఎక్స్ మనకు 0/0 కానీ ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ వచ్చినప్పుడు దాని ఎల్ హాస్పిటల్ రూల్స్ అవుతుంది. అంటే ఎల్ హాస్పిటల్ రూల్స్ అంటే ఏంటన్నా లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ f(x/g(x) = లిమిట్ ఎక్స్టెన్స్ ఏ f'(x/g')(x). అంటే f'(x/g')(x) అంటే ఏం లేదు మా f'(x) అంటే ఏంది dy/dx అని. అంటే f'(x) కన్నా dy/dx అన్నా y1 అన్నా y' అన్నా ఒకటేమ్మా. అంటే మనకి ఇచ్చిన దాన్ని ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ 0 అయింది అనుకోండి, అప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్స్ అవుతాయి. అంటే ఎల్ హాస్పిటల్ అంటే ఏంటి, న్యూమరేటర్ని డిఫరెన్స్ చేస్తాము, డినామినేటర్ని డిఫరెన్స్ చేసాం. డిఫరెన్స్ చేసిన తర్వాత ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఈ ఫార్ములాస్ నేర్చుకోండి. దీంతో పాటు నేను ఇప్పుడు లిమిట్స్ అండ్ ప్రాబ్లమ్స్ చెప్తాను, ఒకసారి చూసుకోండి. ఒకసారి ఫార్ములాస్ మాత్రం ఖచ్చితంగా బయట చేసుకుందాం. బయట చేస్తేనే మనకు ప్రాబ్లమ్స్ వచ్చేది, రాకుంటే రాదు. ఒకసారి చూడండి, నేను దీని మీద ప్రాబ్లమ్స్ చేస్తాను. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మనకు 3 మార్క్స్ వస్తాయి. మీకు దాదాపు నేను ప్రీవియస్ ఇయర్ 2020, 21, 22, 23 అంటే 20, 21, 23 ఈ 3 ఇయర్స్వి జరిగిన ప్రీవియస్ మొత్తం క్వశ్చన్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అవే ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా మీరు ఏదైనా మెటీరియల్ ఉంటే సేమ్ ఇదే మెథడ్లో ప్రాక్టీస్ చేసుకొని మంచి ర్యాంక్ నేర్చుకోండి. బాగా ప్రాక్టీస్ చేసుకోండి.